ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 19 మంది లబ్ధిదారులకు 35 లక్షలకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తుందన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే 21 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించామని తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైన వారు స్థానిక ప్రజాప్రతినిధులు లేదా పార్టీ నాయకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. భానుగంటి మమతా గారు, నరసింహ ప్రసాద్ గారు, అనుమల్ శక్తి లక్ష్మి గారు, కామేపల్లి వెంకట లక్ష్మీ పవన్, ఎలాగా బాజీ గారు. చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉండాలండి. సునీత షేక్ సైదులు గారు, రమణమ్మ గారు, బోవిడి రమణమ్మ గారు, నటారి బ్రహ్మయ్య గారు, నటారి బ్రహ్మయ్య గారు, జంపాని హర్షవర్ధన్, చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు సిఎంఆర్ఎఫ్ అదేవిధంగా ఎల్ఓసి మొత్తం మీద 19 సిఎంఆర్ఎఫ్లు ఇస్తే, అదేవిధంగా 20 ఎల్ఓసీలు మొత్తం 35,76,762 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 21 కోటి 1 లక్ష రూపాయలు ఈ రోజు వరకు మనం చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా కొంతమందికి రావాల్సినవి ఉన్నాయి. మళ్ళీ వెళ్తాను, ఇది సైక్లింగ్ కాబట్టి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే మనం 21 కోటి దగ్గర 1850 మందికి మనం ఈరోజు సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇట్లాగా సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీ కానీ కావాలంటున్నారో, మనకు అక్కడ ఉండే డివిజన్స్లో మన వాళ్ళు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు. వాళ్ళ చేత మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా మళ్ళీ మీరు పెట్టిన ఖర్చుకి కొంత అన్నా కూడా మీకు వెనక్కి వచ్చేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాము.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించు సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.